Hello all. Today we'll see uh, the next topic in electrochemical techniques, ion selective electrodes. So this is the most expected question as an essay. Ion specific or ion selective is same. Ion specific electrodes. అసలు ఈ అయాన్స్ అనేవి మనకి బయలాజికల్గా ఎట్లాగా ఎందుకు ఉపయోగం అయాన్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవడం అనేది. సో బికాస్ ఈ సెల్యులార్ ప్రాసెసెస్ అన్నిటిలోనూ కూడా అయాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వై బికాస్ సెల్ హ్యాస్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో ప్రిడామినెంట్ అయాన్ సోడియం. సెల్ లోపలికి ఏ ప్లస్ ఉంటుంది, బయట ఎన్ఏ ప్లస్, లోపలికి ఏ ప్లస్ సరైన బ్యాలెన్స్లో కాన్సన్ట్రేషన్లో మెయింటైన్ అవ్వాలి. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అండ్ ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ లో కే ప్లస్ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బయోలాజికల్ శాంపిల్స్లో సోడియం ఎంత ఉంది, ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్లో పొటాషియం ఎంత ఉంది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ డిస్కసింగ్ ద రోల్ ఆఫ్ అయాన్స్ ఇన్ మెటబాలిక్ ప్రాసెసెస్. సో సోడియం అండ్ పొటాషియం ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక బయోలాజికల్ శాంపుల్లో ఈ సోడియం పొటాషియం మెజర్ చేయాలంటే యూ కెన్ యూజ్ ఆల్ దీస్ ఎలక్ట్రోడ్స్. ఓకే, నెక్స్ట్ అలాగే కాల్షియం. కాల్షియం ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ నర్వ్ కండక్షన్, మజిల్ కాంట్రాక్షన్, సెల్యులార్ ప్రొలిఫరేషన్ అంటాం. వీటన్నిటికీ కూడా కాల్షియం అయాన్స్ చాలా ఇంపార్టెంట్ యాజ్ యూ నో. బట్ ఈ అయాన్స్ టూ ఫార్మ్స్లో ఉంటాయి. దట్ ఈస్ వన్ ఫార్మ్ ఈజ్ అయానిక్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం అయనైజ్డ్ ఫ్రీ ఆర్ అయనైజ్డ్ ఫార్మ్లో ఉంటుంది. అండ్ సెకండ్ ఫార్మ్ ఈజ్ కాంప్లెక్స్డ్ ఫార్మ్ లైక్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్ ఎట్సెట్రా. సో మనకి ఈ అయనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ కాల్షియమే ఇంపార్టెంట్, సాల్ట్ కాంబినేషన్ కాకుండా అయనైజ్డ్ ఫార్మ్. దిస్ ఇస్ కాంప్లెక్స్డ్ ఫార్మ్, దిస్ ఇస్ ద ఫ్రీ అయనైజ్డ్ ఫార్మ్. ఆ ఫ్రీ అయనైజ్డ్ ఫార్మ్ మనం మెజర్ చేయాలి అంటే వీ నీడ్ టు నో వీ నీడ్ దీస్ ఎలక్ట్రోడ్స్ బికాజ్ అది అయానిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి అయనైజ్డ్ ఫామ్లో అది పొటెన్షియల్ డెవలప్ చేస్తుంది. సో వీ కెన్ మెజర్ ఇన్ ఏ ion selective electrodes. Okay, so this is the importance of the metal ions in biological processes. So metal ions ఎందుకు మెజర్ చేయాలి? సోడియం, పొటాషియం అండ్ క్లోరైడ్ అయాన్స్, కాల్షియం అయాన్స్ ఇలాంటివన్నీ కూడా మన బాడీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వీ నీడ్ టు నో ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ దీస్ అయాన్స్ ఇన్ బయోలాజికల్ శాంపిల్స్. ఓకే, సో there are 4 types of ion selective electrodes. Ion selective అంటున్నాం కదా. సో ఒక స్పెసిఫిక్ ఎలక్ట్రోడ్ కెన్ మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ అయాన్ అనమాట. అందుకని సో దెర్ ఆర్ 4 types. గ్లాస్ మెంబ్రేన్ ఎలక్ట్రోడ్స్, సాలిడ్ స్టేట్ అయాన్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రోడ్స్ అండ్ సాలిడ్ స్టేట్ క్రిస్టల్ ఎలక్ట్రోడ్స్, లిక్విడ్ మెంబ్రేన్ ఎలక్ట్రోడ్స్. ఈ నాలుగిట్లోని కూడా ఏం జరుగుతుంది? an ion selective membrane acts as an ion sensor. ఏ అయాన్ అయితే మనం మెజర్ చేయాలనుకుంటున్నామో దానికి సెన్సిటివ్గా ఒక ఎలిమెంట్ని తీసుకుని దాన్ని ఎలక్ట్రోడ్ లాగా తయారు చేస్తాం అనమాట. సోడియం ఉందనుకోండి, సోడియం అయాన్ కాన్సన్ట్రేషన్ మెజర్ చేయాలంటే సోడియం స్పెసిఫిక్ ఎలిమెంట్ని తీసుకుంటాం. సోడియం కాన్సన్ట్రేషన్తో పొటెన్షియల్ డెవలప్ చేయగలిగేటటువంటి ఒక ఎలక్ట్రోడ్ని తీసుకుంటాం. అలాగే కాల్షియం, అలాగే సమ్ నైట్రేట్ అయాన్స్, ఆ స్పెసిఫిక్ అయాన్కి స్పెసిఫిక్గా ఉండేటటువంటి ఒక అయాన్ ఎక్స్చేంజ్, అయాన్ సెలెక్టివ్ మెంబ్రెయిన్ని ఒక అయాన్ సెన్సార్ కింద మనం తీసుకొని ఆ అయాన్ సెన్సార్ని డిఫరెంట్ ఫార్మ్స్లో ఎలక్ట్రోడ్ని తయారు చేస్తాం. దట్స్ ఆల్. సో దిస్ గ్లాస్ మెంబ్రెయిన్ మేజర్ డిఫరెన్స్ ముందు చెప్పిస్తున్నాను. గ్లాస్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్స్లో ఈ అయాన్ సెన్సింగ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది ఒక గ్లాస్ బల్బ్ మీద ఒక పల్చటి మెంబ్రెయిన్ కింద ఫ్యూజ్ చేసేస్తారు అంతే. సో దట్ ఈస్ గ్లాస్, దట్ బికమ్స్ అ గ్లాస్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్. సాలిడ్ స్టేట్ అయాన్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రోడ్లో ఏం జరుగుతుంది? అండ్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఇస్ డిస్పర్స్డ్ ఇన్ అన్ ఇనర్ట్ మ్యాట్రిక్స్. సిలికాన్ రబ్బర్, పాలివినైల్ క్లోరైడ్ ఇలాంటి ఒక ఇనర్ట్ మ్యాట్రిక్స్ తీసుకుని అందులో మనకి ఏదైతే అయాన్ సెన్సిటివ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది ఒక సాల్ట్ రూపంలో దాన్ని ఫిక్స్ చేసేస్తారు అనమాట. ఇనర్ట్ మ్యాట్రిక్స్లో డిస్పర్స్ చేసేస్తారు. సో దట్ ఈస్ సాలిడ్ స్టేట్ అయాన్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రోడ్. ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రిస్టల్ ఎలక్ట్రోడ్స్. క్రిస్టల్ ఎలక్ట్రోడ్స్ అంటే మనకు కావాల్సినటువంటి ఆ అయాన్ సెన్సింగ్ మెంబ్రెయిన్ని ప్రెస్డ్ పెల్లెట్స్ కింద తయారు చేస్తారు అనమాట. సో దట్ ఈస్ క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది. అయాన్ సెన్సింగ్ మెంబ్రెయిన్ అనేది క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది.
అలాగే లిక్విడ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్స్ జస్ట్ ఇన్ ద లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అయాన్ సెన్సింగ్ అయాన్ ఎక్స్చేంజ్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్ ఇన్ విచ్ అయాన్ ఎక్స్చేంజర్ ఈస్ డిజాల్వ్డ్. ఒక సాల్వెంట్ తీసుకుని అందులో మన అయాన్ సెన్సింగ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో లేదా ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఆర్గానిక్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తుంది. ఏంటి అయాన్ సెన్సింగ్ మెంబ్రెయిన్ అంటే ఏంటి? వెన్ దిస్ అయాన్ సెన్సింగ్ ఎలిమెంట్ ఆర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది మనం టెస్ట్ సొల్యూషన్లో పెట్టినప్పుడు ఆ టెస్ట్ సొల్యూషన్లో ఉన్నటువంటి అయాన్కి అనుగుణంగా పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, కరెంట్. సోడియం అయాన్ ఉందనుకోండి, సోడియం అయాన్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో దానికి తగ్గట్టుగా పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డెవలప్ అయింది మనం రికార్డ్ చేయడాన్ని బట్టి మన టెస్ట్ శాంపుల్లో సోడియం అయాన్ కాన్సన్ట్రేషన్ కనుక్కుంటాం, అంతే. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. మన అయాన్ సెన్సర్ ఏదైతే ఉందో దట్ డెవలప్స్ ఎ పొటెన్షియల్ ఇన్ అకార్డింగ్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్ ప్రెజెంట్ ఇన్ యువర్ శాంపుల్. అది మనం బయాలజికల్ శాంపుల్ అంటున్నాం. ఆ శాంపుల్లో మనకు కావాల్సిన అయాను ఏదైతే మనం టెస్ట్ చేద్దాం అనుకున్నామో దాని కాన్సన్ట్రేషన్కి అనుగుణంగా అక్కడ ఒక ఎక్స్చేంజ్ మెకానిజం అనేది జరిగి అక్కడ అయాన్ సెన్సింగ్ అనేది H+ ఉందనుకోండి, H+ వదిలేసి Na+ని పట్టుకుంటుంది. సో ఎన్ని H+ అయాన్స్ బయటకు వచ్చాయో అన్ని Na+ అయాన్స్ దానికి బైండ్ అయ్యి అక్కడ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దట్ వే యూ కెన్ మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ అయాన్. ఓకే, సో దిస్ ఇస్ ద గ్లాస్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్. దిస్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ సోడియం, లిథియం అండ్ సిల్వర్ అయాన్స్. ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్యాటయాన్స్ని క్యాటయాన్ రెస్పాన్సివ్ గ్లాస్ అని చెప్పాం అనుకుని ఈ క్యాటయాన్స్ని మెజర్ చేయడానికి గ్లాస్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్స్ అని వాడతారు. దీనికి ఏముంటుంది? దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోడ్ స్టెమ్. ఈ స్టెమ్కి దిస్ ఈజ్ నాన్ రెస్పాన్సివ్, క్యాటయాన్ రెస్పాన్సివ్ ఉండకూడదు. దిస్ ఇస్ అన్ ఎలక్ట్రోడ్ స్టెమ్ అండ్ దిస్ ఇస్ ద ఎలక్ట్రోడ్ బాడీ. దీనికి ఇది క్యాటయాన్ రెస్పాన్సివ్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, సో ఈ బయట ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో అదొక ఫ్యూజ్డ్ మెంబ్రెయిన్ అనమాట. మన అయాన్ సెన్సింగ్ మెంబ్రెయిన్ని గ్లాస్ మీద ఫ్యూజ్ చేసేస్తారు such that it can react for the concentration of the ions. లోపల ప్రతి ఎలక్ట్రోడ్లోనూ కూడా ఒక ఇంటర్నల్ సొల్యూషన్ అండ్ ఇంటర్నల్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి కదా, పొటెన్షియల్ డెవలప్ అయినప్పుడు -+ రెండు ఉండాలి కాబట్టి ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఇంటర్నల్ సొల్యూషన్ అండ్ దిస్ ఇస్ ద ఇంటర్నల్ ఎలక్ట్రోడ్. ఓకే, దిస్ ఇస్ ద అవుట్ సైడ్ ఇస్ ద ఎలక్ట్రోడ్ బాడీ స్టెమ్ అండ్ దిస్ యూస్ టు మెజర్ సోడియం, లిథియం అండ్ సిల్వర్ అయాన్స్. ఓకే, నెక్స్ట్ solid state ion exchange electrode. Second one is a solid state ion exchange electrode. This principle is in insoluble salt is dispersed in an inert matrix. ఈ అడుగును మనకున్నది ఏంటంటే యాక్చువల్ మెంబ్రెయిన్, అయాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్. ఆల్రెడీ మన అయాన్ సెన్సింగ్ మెంబ్రెయిన్ని ఇనర్ట్ మ్యాట్రిక్స్లో డిస్పోజ్ చేసేస్తారు. దట్ ఈస్ సిలికాన్ రబ్బర్ విత్ సిల్వర్ క్లోరైడ్. సిలికాన్ రబ్బర్ అనేది ఇనర్ట్ మ్యాట్రిక్స్, అందులో మన AgCl కూడా మిక్స్ చేసి ప్రెస్ చేసేస్తారు అనమాట దాన్ని. సో ఒక సాలిడ్ స్టేట్ అయాన్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రోడ్ కింద తయారు చేస్తారు. ఆ తర్వాత అగైన్ రిఫరెన్స్ సొల్యూషన్ అండ్ రిఫరెన్స్ హ్యాలైడ్ సొల్యూషన్ అండ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. అండ్ ద బాడీ ఈజ్ ఇపాక్సీ రెసిన్ బాడీ అనమాట. ఈ కింద ఉన్నటువంటిది ఇపాక్సీ రెసిన్ బాడీ ఆర్ గ్లాస్. దానికి ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ని అంటే మన అయాన్ సెన్సింగ్ సాల్ట్ ఏదైతే ఉందో మెజర్ చేస్తుందో అది ఒక ఇనర్ట్ మ్యాట్రిక్స్లో డిస్పోజ్ చేసి దాన్ని ఒక సాలిడ్ స్టేట్ అయాన్ ఎక్స్చేంజర్ కింద ప్రిపేర్ చేసి దాన్ని ఎలక్ట్రోడ్ కింద వాడతాం అనమాట. సో దిస్ హ్యాస్ సమ్ డిసడ్వాంటేజెస్, షార్ట్ లైఫ్ అండ్ హై రెసిస్టెన్స్ ఆఫ్ సిలికాన్ రబ్బర్. ఈ ఇనర్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ రెసిస్టెన్స్ ఇస్తుంది, పొటెన్షియల్ డెవలప్ చేయడానికి రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. సో అది ఒక డిసడ్వాంటేజ్. అండ్ షార్ట్ లైఫ్, ఎక్కువ కాలం ఉండదు, ఇది పాడైపోతుంది. నెక్స్ట్ సాలిడ్ స్టేట్ క్రిస్టల్ ఎలక్ట్రోడ్స్. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద థర్డ్ వన్. ఏ క్రిస్టల్ ఆర్ ప్రెస్డ్ పెల్లెట్స్. మన అయాన్ సెన్సింగ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రెస్డ్ పెల్లెట్ కింద లేదా ఒక క్రిస్టల్ కింద తయారు చేసి దాన్ని ఎలక్ట్రోడ్ బాడీ కింద వాడతాం. దట్స్ ఆల్. సో హియర్ లాంథనమ్ ఫ్లోరైడ్ ఎలక్ట్రోడ్ ఆర్ సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్. మోస్ట్లీ ఫ్లోరైడ్ అయాన్ మెజర్ చేయడానికి లాంథనమ్ ఫ్లోరైడ్ ఎలక్ట్రోడ్, క్లోరైడ్ అయాన్ మెజర్ చేయడానికి సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్ వాడతారు. సో క్రిస్టల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, లాంథనమ్ ఫ్లోరైడ్ అండ్ AgCl క్రిస్టల్స్ ఎక్కువగా వాడతారు. సో సేమ్ ప్రొసీజర్, ఇంటర్నల్ ఫిల్లింగ్ సొల్యూషన్ అండ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. కంపల్సరీగా ప్రతి దానికి ఈ రిఫరెన్స్ సొల్యూషన్ అండ్ ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనేవి ఉంటాయి.
ఈ డైరెక్ట్ ఈ ఎలక్ట్రోడ్ని ఎప్పుడైతే మన శాంపుల్లో పెడతామో ఈ క్రిస్టల్ ఏదైతే ఉందో అది మన శాంపుల్లో ఉన్నటువంటి అయాన్కి అనుగుణంగా పొటెన్షియల్ డెవలప్ చేస్తుంది. దట్స్ ఆల్. ఓకే, దిస్ హ్యాస్ మోర్ లైఫ్ దాన్ దిస్ సెకండ్ వన్. 1 to 2 years వరకు దీనికి లైఫ్ స్పాన్ ఉంటుంది. నెక్స్ట్ లిక్విడ్ మెంబ్రేన్ ఎలక్ట్రోడ్స్. ఇది మన అయాన్ సెన్సింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఒక ఆర్గానిక్ సాల్వెంట్లో డిజాల్వ్ చేయబడుతుంది అంతే. ఓకే, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి లిక్విడ్ మెంబ్రేన్ ఎలక్ట్రోడ్స్ అన్నాం. సో ఇది ఒక కాన్సెంట్రిక్ ట్యూబ్ అరేంజ్మెంట్, డబుల్ కాన్సెంట్రిక్ ట్యూబ్ అరేంజ్మెంట్ అంటారు. సో ఏమవుతుంది మరి మన ఇంటర్నల్ రిఫరెన్స్ సొల్యూషన్ లిక్విడే, అలాగే ఈ అయాన్ ఎక్స్చేంజర్ కూడా సొల్యూషనే లిక్విడే. సో రెండు ఉన్నాయి కాబట్టి 2 ట్యూబ్స్ ఉంటాయి. ఇంటర్నల్ ట్యూబ్ హ్యాస్ రిఫరెన్స్ సొల్యూషన్ అండ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. outer compartment has our ion exchange material dissolved in organic solvent. సో ఈ గ్రీన్లో అయాన్ ఎక్స్చేంజ్ రిజర్వాయర్ అని రాసాం, అది యాక్చువల్గా మన అయాన్స్ మెజర్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లిక్విడ్. సో దిస్ ఇస్ అయాన్ ఎక్స్చేంజ్ సొల్యూషన్. అండ్ అదంతా కూడా ఈ పోరస్ డిస్క్ అబ్జార్బ్ చేసుకుని రెడీగా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా లిక్విడ్ మన శాంపుల్లో పెట్టాం కదా, ఇక్కడ పోరస్ డిస్క్ ఉంటుంది, అది ఈ అయాన్ ఎక్స్చేంజ్ సొల్యూషన్ అబ్జార్బ్ చేసుకుని సాచురేట్ అయి ఉంటుంది. అండ్ దట్ మెజర్స్ ద యాక్చువల్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద టెస్ట్ శాంపుల్. ఓకే, సో ఇది ఎక్కువగా కాల్షియం నైట్రేట్ అండ్ పెర్క్లోరేట్ అయాన్స్, వీటిని మెజర్ చేయడానికి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ని వాడతాం, దట్ ఈస్ లిక్విడ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్స్ని. ఓకే, అయాన్ ఎక్స్చేంజ్ కాల్షియం అయాన్ మెజర్ చేయడానికి జనరల్గా మనం యూస్ చేసే అయాన్ ఎక్స్చేంజ్ సొల్యూషన్ ఏంటి అంటే కాల్షియం సాల్ట్ ఆఫ్ బిస్ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది సొల్యూషన్ అనమాట. అయాన్ ఎక్స్చేంజర్ సొల్యూషన్ కింద వాడతాం. జస్ట్ మెన్షన్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద 4 types of ion specific or ion selective electrodes. అప్లికేషన్స్ చూద్దాం. అదేంటి ఈ అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్ దేనికి మన బయాలజికల్ పర్పసెస్లో యూజ్ చేస్తారు. ఫస్ట్ ది యాక్టివిటీ మెజర్మెంట్స్. యాక్టివిటీ మెజర్మెంట్స్ అంటే ఇది మన బయాలజీకి సంబంధించింది కాదు, అదే అయాన్ యాక్టివిటీస్ అనే అర్థమే, బట్ ఇండస్ట్రియల్ పర్పస్ అనమాట. ఇండస్ట్రియల్ పర్పస్ ఏంటి, కెమికల్ రియాక్షన్, రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, కెమికల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఇంకా ఈ కొరోజన్, మెటల్ కొరోజన్స్ ఎంత, మెటల్ కొరోజన్ రేట్స్ అంటాం కదా, అవి ప్రిసిపిటేషన్ రియాక్షన్స్, ఎసిడిటీ, డిగ్రీ ఆఫ్ ఎసిడిటీ, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పర్పస్ యాక్టివిటీ మెజర్మెంట్స్ అంటారు. అయాన్ యాక్టివిటీ మెజర్ చేయడం అనమాట. అవి కెమికల్ ఈక్విలిబ్రియంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ మన బయాలజికల్ శాంపిల్స్ వచ్చేసరికి క్లోరైడ్ అయాన్ మెజర్మెంట్స్, క్లోరైడ్ ఎలక్ట్రోడ్ ద్వారా క్లోరైడ్ అయాన్ మెజర్మెంట్స్ చేయడం ద్వారా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ అని డిటెక్ట్ చేయొచ్చు. సిస్టిక్ ఫైబ్రోసిస్ ఒక స్వెట్ ఛానల్, క్లోరైడ్ అయాన్ ఛానల్ డిఫెక్ట్ అనమాట. సో బేబీస్లో ఎక్కువగా డయాగ్నోస్ చేస్తారు దీన్ని. సో స్వెట్లో క్లోరైడ్ అయాన్ కంటెంట్ని డయాగ్నోస్ చేస్తే సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉందో లేదో తెలుస్తుంది. సో క్లోరైడ్ అయాన్ ఛానల్ డిఫెక్ట్ మెజర్ చేయడానికి స్వెట్లో క్లోరైడ్ కంటెంట్ని డిటెక్ట్ చేస్తాం ఈ అయాన్ క్లోరైడ్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ తోటి. వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ యూస్. అండ్ డెంటల్ రీసెర్చ్లో కాల్షియం అయాన్, ఫ్లోరైడ్ అయాన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, యాజ్ యూ నో. సో డెంటల్ డీకే కానీ టూత్ డీకే అంటాము. సెలైవాలో కాల్షియము ఫ్లోరైడ్ ఒక అయాన్ కాంపోజిషన్ని బట్టి ఆ టూత్ డీకే ఎంత అవుతుంది, ఎందుకు అవుతుంది, తక్కువ కాన్సన్ట్రేషన్ ఉందా, ఎక్కువ కాన్సన్ట్రేషన్. సో రోల్ ఆఫ్ కాల్షియం అండ్ ఫ్లోరైడ్ ఇన్ డెంటల్ డీకే అనేది డెంటల్ రీసెర్చ్లో మనం కనుక్కోవచ్చు. సో కాల్షియం అండ్ ఫ్లోరైడ్ అయాన్ని డిటెక్ట్ చేయడం ద్వారా. నెక్స్ట్ అయాన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ డిఫరెంట్ టిష్యూస్ అండ్ సెల్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాల్షియం హోమియోస్టాసిస్, కాల్షియం అయాన్స్ న్యూట్రోఫిల్ మెకానిజంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఆ న్యూట్రోఫిల్స్ యాంటీజెన్ ఎదుర్కొన్నప్పుడు ఈ కాల్షియం మెకానిజంని ఏం చేస్తుంది, కాల్షియం అయాన్ ఎలా వాడుకుంటున్నాయి, హౌ కాల్షియం ఈజ్ ట్రిగ్గరింగ్ ద యాక్టివిటీ ఆఫ్ న్యూట్రోఫిల్స్. అది ఆ కాల్షియం కాన్సన్ట్రేషన్కి న్యూట్రోఫిల్ యాక్టివిటీకి ఉండే రిలేషన్ని కనుక్కోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇమ్యూనాలజీ. నెక్స్ట్ సోడియం అండ్ క్లోరైడ్ ట్రాన్స్పోర్ట్. యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, సోడియం క్లోరైడ్ వెరీ ఇంపార్టెంట్ అయాన్స్. సో టిష్యూస్ లోపలికి బయటికి ఈ సోడియం క్లోరైడ్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుందా లేదా కనుక్కోవడానికి బయాలజికల్ శాంపిల్స్లో సోడియం అండ్ క్లోరైడ్ కాన్సన్ట్రేషన్స్ కనుక్కోవడం ద్వారా ఈ అయాన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుందో మనకు తెలుస్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ యూస్ దిస్ ఆల్సో. నెక్స్ట్ లాస్ట్లీ ఎంజైమ్ ఎలక్ట్రోడ్స్. ఈ ఎలక్ట్రోడ్స్ అన్నింటినీ కూడా మనం ఎంజైమ్ ఎలక్ట్రోడ్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అంటే ఒక యూరియేజ్ అనే ఎంజైము
యాక్టివిటీ కనుక్కోవాలి. ఒక బయాలజికల్ శాంపుల్లో అసలు యూరియాస్ యాక్టివిటీ ఉందా లేదా ఆ శాంపుల్లో కనుక్కోవాలి. ఏం చేస్తాము, ఈ బయట గ్లాస్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ ఉంది కదా, దానికి యూరియాని ఎంబెడ్ చేస్తాం ఆ మెంబ్రెయిన్లో. ఓకే, యూరియాని ఎంబెడ్ చేస్తాం. ఇప్పుడు ఆ గ్లాస్ ఎలక్ట్రోడ్ని ఆ శాంపుల్లో పెట్టాం. ఇప్పుడు ఒకవేళ శాంపుల్లో యూరియేజ్ కనుక ఉంటే, ఓకే, ఆ యూరియా మీద యాక్ట్ చేసి అమోనియం అయాన్స్ని, యూరియా విల్ బి డిసోసియేటెడ్ టు అమోనియం అయాన్స్. సో యూరియేజ్ యాక్ట్స్ ఆన్ యూరియా టు గివ్ అమోనియం అయాన్స్. ఆ అమోనియం అయాన్స్ని ఈ గ్యాస్ ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్తో అనుకుంటుంది అనమాట. సో యూ కెన్ డిటెక్ట్ ద, సో ఎన్ని అమోనియం అయాన్స్ ప్రొడ్యూస్ అయితే యూరియాజ్ యాక్టివిటీ అంత ఉన్నట్టే కదా శాంపుల్లో. సో శాంపుల్లో మనం అయాన్ని కాకుండా ఎంజైమ్ యాక్టివిటీని మెజర్ చేస్తున్నాం బై ఫిక్సింగ్ ద సబ్స్ట్రేట్ ఆన్ టు ద గ్లాస్ బల్బ్. యూరియాస్కి యూరియా కదా సబ్స్ట్రేట్, గ్లాస్ బల్బ్ మీద యూరియా ఎంబెడ్ చేసేసి ఆ ఎలక్ట్రోడ్ని అందులో పెట్టంగానే యూరియాస్ కనుక శాంపుల్లో ఉంటే అది ఇట్ విల్ కన్వర్ట్ యూరియా ఇంటూ అమోనియం అయాన్స్ and they diffuse into the electrode body, and ammonium ions concentration is detected by this electrode. That is a fantastic application of these electrodes by converting the glass electrodes into enzyme electrodes. So enzyme electrodes okay, another దాన్ని అమోనియం అయాన్ ఎలక్ట్రోడ్ అంటాం. అమోనియం అయాన్ సెన్సిటివ్ కాబట్టి అమోనియం అయాన్ ఎలక్ట్రోడ్ ద్వారా ఎంజైమ్ ఎలక్ట్రోడ్ని యూరియేజ్ యాసే ఎంజైమ్ యాసే అని కూడా చేయొచ్చు అనమాట. సో వెరీ ఈజీ అండ్ వెరీ మార్క్స్ స్కోరింగ్. చక్కగా ఈ 4 డయాగ్రామ్స్ వేయటం, ఈ 4 డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్, ఫస్ట్లో మామూలుగా అసలు ప్రిన్సిపల్ రాయడం, అయాన్ సెలెక్టివ్ మెంబ్రెయిన్, 4 కూడా బేసిక్ ప్రిన్సిపల్ ఒకటే కాబట్టి ఏం చేస్తుందో చెప్పి 4 టైప్స్ ఇండివిజువల్గా డిస్కస్ చేసి లాస్ట్లో అప్లికేషన్స్ రాస్తాం. ఓకే, సో దిస్ కంప్లీట్స్ అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్. థ్యాంక్ యూ.